నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి భావి భారత ప్రధాని కాబోయేటువంటి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మొదలు పెడుతూ ఈ వీడియో. రాహుల్ ఎక్కడ? రాహుల్ ఎక్కడ? మీరు విన్నది కరెక్టే. ఆయన తర్వాత తెలంగాణ మ్యాప్ కరెక్టే. రాహుల్ గాంధీ ఎక్కడ? ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, ఇక్కడ రాహుల్ గాంధీ మీద రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యాన్ పేజెస్, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఉన్నది. ఆ వీడియోకి సంబంధించినటువంటి మాట్లాడుకుంటూ పూర్తిగా విశ్లేషించుకుందాం ఆ ఒక్క వీడియో చూసి. ఒకసారి అంటే ఆయన డైలాగు, ఒకసారి డైలాగ్ డెలివరీ చూడండి. जब तक मैं जिंदा हूं आप लिख के ले लो, अगर किसी भी हिंदुस्तानी पर आक्रमण होगा, चाहे वो कोई भी हो, किसी भी धर्म का हो, मुसलमान हो, हिंदू हो, सिख हो, ईसाई हो, चाहे वो किसी भी जात का हो, दलित हो, पिछड़ा हो, राहुल गांधी वहां आपको उसकी रक्षा करते हुए मिलेगा. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడిరయ్యా అంటే, భారతదేశంలో ఈ యొక్క దేశంలో ఎవరికి సమస్య వచ్చినా, ఎవరికి అంటే హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళంతా ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నా. రాహుల్ గాంధీ బ్రతికున్నన్ని రోజులు పనిచేస్తాడు, రాహుల్ గాంధీ వాళ్ళ కోసం చచ్చిపోయేంత వరకు పనిచేస్తాడు అనేది కూడా బలంగా ఒక వీడియో సర్క్యులేట్ చేసేసి, దానికి ఒక వీడియోకి వైరల్ చేసిన, ఆయన కేక్ కట్ చేసినటువంటి విషయంలో తర్వాత ఇక ఖర్గే గారికి ఆయన ఇద్దరు తినిపించుకుంటారు, ఒకరు కేక్ కోసినటువంటి సందర్భం ఇవన్నీ చూసినాం. సరే, బాగుంది. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి దేశంలో 28 రాష్ట్రాల్లో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరిపై న్యాయం దొరకకపోయినా, ఎవరికి కష్టం వచ్చినా నేనుంటా అని చెప్పిండు కదా. మీరు విన్నారు కదా, ఆయన వాయిసే కదా. ఎయిట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు. మరి తెలంగాణలో రాహుల్ ఎక్కడ? మరి తెలంగాణలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ? మరి తెలంగాణలో ఆయన చేసినటువంటి డిక్లరేషన్ ఎక్కడ? ఆయన ప్రభుత్వమే ఉన్నది కదా. సరే, ఈయన పోరాటం, ఈయన తాత్పర్యం, ఈయన సంబంధించినటువంటి యుద్ధం బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎలా ఉండదు. కనీసం మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి స్థానంలో కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పుడు కేరళ ఒకటి జాయిన్ అయింది అనుకోండి, ఈ 2 రాష్ట్రాల్లో మీరెక్కడా? మరీ ముఖ్యంగా చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ విద్యార్థులతోటి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులతో కూర్చొని నేను న్యాయం చేస్తా అని చెప్పి నమ్మించి గొంతు కోసినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎక్కడా? దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా రాహుల్ గాంధీ బ్రతుకున్న రోజులు కష్టపడతాడని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో నిరుద్యోగులు రోడెక్కిర్రు. అక్కడ పోస్టింగ్లు వేస్తలేరని, అక్కడ ఉద్యోగ కల్ప భర్తీ ఏదైతే ఉందో ఆ యొక్క భర్తీ తగ్గించిర్రు, పోస్టింగులు లేవు అని చెప్పేసి, నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి మెరుపు ధర్నాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మీరెక్కడా? గురుకులాలకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తలేవని చెప్పి ధర్నా చౌక్ దద్దరిల్లుతున్నది. మరి రాహుల్ గాంధీ గారు మీరెక్కడా? ఇదే రైతన్నలకు గత సంవత్సరం గత పాలకులు సమయానికి రైతు భరోసా వేసి వాళ్ళ కడుపు నింపిరు. ఇప్పుడు రైతు గోస చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసాకు ఇది 6వ పంట వేస్తా ఉన్నటువంటి నేతృత్వంలో ఒక్కటేసారి అది కేసీఆర్ ఇచ్చినటువంటి పైసలు వేసి 4 సార్లు 3 సార్లు పంగనామం పెట్టిరు. రైతులు అడుగుతా ఉన్నారు, రైతు భరోసా ఎక్కడా అని రాహుల్ గాంధీ గారు. మరి మీరెక్కడ? తెలంగాణలో కల్లాలల్లా ఇంకా ఒడ్లు మక్కలు ఇదే వర్షానికి, అకాల వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయి సార్. తెలంగాణలో రాహుల్ గాంధీ ఎక్కడా? స్విగ్గీ జొమాటోకి సంబంధించినటువంటి గీగ్ వర్కర్లను కూర్చోబెట్టి
మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తామన్నారు. వాళ్ళంతల జీవితాలు ఇంకా మారలేదు సార్. మరి మీరెక్కడ? నిరుద్యోగులు ఉద్యోగులకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టిరు. ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల కోసం ఇప్పటి వరకు 1 తారీఖు రోజు రాలే అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళ గోసను చూడడానికి మరి రాహుల్ గాంధీ ఎక్కడ? ఆర్టీసీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో రోడ్లు ఎక్కుతున్నారు ఈ యొక్క ఏజ్లో కూడా. మరి మీరెక్కడ? రాహుల్ గాంధీ ఎక్కడ? డైలాగులకు పరిమితం కావడం కాదు సార్. తెలంగాణలో మీరెక్కడ? మీ ముఖం చూసేసిరా, రేవంత్ రెడ్డి గారి ముఖం చూసేసిరా తెలియదు కానీ ఓట్లేసిరు, మిమ్మల్ని గద్దెనెక్కించారు. డిసెంబర్ 9 తారీఖు పోయి 2 లక్షల రుణమాఫీ అవుతుంది, డబ్బులు తెచ్చుకోరని చెప్పినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మాటల వెనుక మర్మమేంది? రైతులందరూ ఆలోచించి వేచి చూసి మీరు అధికారంలోకి రాగానే బ్యాంకుల గాడికి పోతే రుణమాఫీ కాలేదు, ఇంకా 50,000 ఎక్కువ ఉందంటే అప్పు చేసి 50,000 రూపాయలు కడితే అక్కడ 50,000 అప్పు అయింది, మీదికి వెళ్ళి 2 లక్షల అప్పు, రుణమాఫీ కాలేదు సార్. మరి ఆ రోజు మీరెక్కడ? దేశ చరిత్రలోనే గొప్ప కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. మరి తెలంగాణలో ఎంతో మంది గూడులను చెడగొట్టినటువంటి ప్రభుత్వం మీది కదా. హైడ్రా పేరు తెచ్చి సామాన్యుని జీవితాల మీద గుదిబండ మోపినటువంటి ప్రభుత్వం మీది కాదా? బుల్డోజర్లను పెట్టి నేలమట్టం చేసినటువంటి ప్రభుత్వం, బుల్డోజర్ పెట్టి నేలమట్టం చేసి పేదోడి గుండెను నడి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం మీది కాదా? మరి పేదోడి కష్టాలు, కష్టపడి రూపాయి కష్టపడి ఒక చెంటోడ్చి ఇల్లు కట్టుకుంటే చూడలేనటువంటి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొట్టిన రోజు, ఆ రోజు మీరెక్కడ? రాహుల్ గాంధీ గారు మీరెక్కడ? ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని మాకు ఉద్యోగాలు రావు, ఊరికి పోలేం, పెళ్ళిళ్ళు చేసుకోలేం, మా బతుకులు ఇంతే అని చెప్పి నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్న రోజు రాహుల్ గాంధీ ఎక్కడ? తెలంగాణలో రైతన్న ఆత్మహత్యలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ? తెలంగాణలో వీడియోలు చేసి ఏదో సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్స్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది కూడా రాహుల్ గాంధీ వ్యక్తిగతమైనటువంటి ట్వీట్ పేజీలో లేదు, ఇక్కడ తెలంగాణలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా రాహుల్ గాంధీ హిందుత్వం అన్నా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే రాహుల్ గాంధీ, అది హిందువుల ద్వేషం పెరిగిపోయింది, హిందువులు విషాన్ని జింపుతున్నారు, ఏదేదో మాట్లాడిన పార్లమెంట్ సాక్ష్యం. మరి ఈయనను పరశురాముడిగా తయారు చేసి ఒక చేతిలో రాజ్యాంగం, ఒక చేతిలో గొడ్డలి. మరి ఆ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలియదు, దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. అనురాగ్ ఠాకూర్ అడుగుతాడు, సంవిధానం పట్టుకొని తిరుగుడు కాదు, సంవిధానంలో ఎన్ని ఉన్నాయో చెప్పు అంటాడు. కనీసం దాని మీద సమాధానం చెప్పరు. రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్నటువంటి కబ్జాల మీద, మీ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాల మీద, మీ నాయకులు చేస్తున్నటువంటి భూమి చెర మీద, మీ నాయకుల కోసం భరతం పడుతున్నటువంటి హైడ్రా మీద ఈరోజు తెలంగాణలో మీరెక్కడ? ఇన్నిసార్లు మీరెక్కడ అంటే కనీసం స్పందన ఉండదు. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో గద్దెను ఎందుకు ఎక్కించినామని బాధపడుతున్నారు సార్. మరి ప్రజల కష్టాలు నేను చచ్చిపోయేంత వరకు ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి తెలంగాణను అడ్డగోలిగా ఆర్థిక దివాలా తీసే విధంగా ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్కరి మోసి గొంతు కోసి నిలువున నిలబెట్టిరు సార్. మరి ఆ రోజు మీరెక్కడ? ఇందిరమ్మ ఇండ్లు కష్టపడ్డటువంటి కార్యకర్తలు జైళ్ల పాలవుతా ఉన్నారు, లాఠీ దెబ్బలు తింటా ఉన్నారు. కష్టపడ్డటువంటి కార్యకర్తకు కనీసం గుర్తింపు దొరకలేదు సార్. మరి ఆ యొక్క కరుడు కట్టినటువంటి జెండా మోసినటువంటి ఆ కార్యకర్తకు అన్యాయం జరుగుతుంటే మరి మీరెక్కడ? రాహుల్ గాంధీ గారు నిజంగా తెలంగాణ మీద దృష్టి సాధించి మీ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద
మాట్లాడే గట్స్, రేవంత్ రెడ్డిని ఎదిరించేటువంటి దమ్ము రాహుల్ గాంధీ మీకుందా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా రేవంత్ రెడ్డిని ఎదిరించేటువంటి దమ్ము, రేవంత్ రెడ్డిని కాదని మరొకరిని తీసుకొచ్చేటువంటి ఐడియా రాహుల్ గాంధీకి ఉందా? అంత గట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.